ఇవి కోరల్స్, సముద్ర జీవరాశులు కోరల్స్. ఈ కోరల్స్ అనేది భూమధ్య రేఖకు దగ్గరగా బురద ఉన్న ప్రదేశంలో, లోతు తక్కువగా ఉన్న ప్రదేశంలో సముద్రపు జీవరాశులు నివసిస్తాయి. ఈ సముద్రపు రాశులు జీవనం కొనసాగిస్తాయి. ఎప్పుడైనా కానీ ఈ కోరల్స్ను శత్రువులు అటాక్ చేస్తే వెంటనే ఆ కోరల్స్ అంటే సముద్రపు జీవరాశులు ఒక ఆమ్లాన్ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక ఆమ్లాన్ని రిలీజ్ చేస్తాయో వెంటనే ఆ శత్రువులు ఆ ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. తనకు తాను రక్షణ పొందుతాయి, రక్షణ తీసుకుంటున్నాయి. అంటే ఎవరిని రాకుండా అటాక్ చేస్తాయి. ఏంటివి? ఈ సముద్రపు జీవరాశులు. అలా సముద్రపు జీవరాశులు అలా ఒక ఆమ్లాన్ని రిలీజ్ చేసి అలా చివరికి కుప్పలుగా అక్కడే చనిపోయేసి, లోతు తక్కువగా ఉందని చెప్పాను, బురద ఉందని చెప్పాను. అలా లోతు తక్కువగా ఉన్న ప్రదేశంలో కుప్పలుగా చనిపోయి చివరికి వాటి శరీరాలతో ఒక భూభాగంగా మార్పు చెంది దీవులుగా ఏర్పడతాయి. అలాంటి దీవులను పగడపు దేవుళ్ళు అంటారు, లేదా ప్రవాల పిత్తకలు అంటారు. అందువల్ల లక్షదీవులకు మరొక పేరేంటి? పగడపు దేవులు అని కూడా అంటారు. లక్షదీవులను 1973 ముందు 100,000 దేవులు అనేవారు. 100,000 దేవులు అనేవారు. ఏ దేవుళ్ళు? లక్షదీవులు. లక్షదీవులకు పేరేంటి? ప్రవాల బిత్తకలు, పగడప దీవులు, 100,000 దీవులు అంటున్నాము. ఆ 100,000 దీవులతో పాటు ఆ రోజుల్లో లక్షదీవులను అమీన్, కన్నునూరు, లక్క దీవులు అనేవాళ్ళంటమ్మా. లక్క దీవులు అనేవాళ్ళంట. పూర్వం లక్షదీవులకు పేరు అమీన్, కన్నునూరు, లక్క దీవులు అనేవాళ్ళు. తర్వాత 100,000 దీవులు అన్నారు. 1973 తర్వాత లక్షదీవులు అనే పేరు పెట్టడం జరిగింది. లక్షదీవులు ఎలా ఏర్పడినాయి? ప్రవాల బిత్తకలు అంటే సముద్రపు జీవరాశుల వలన ఈ లక్షదీవులు ఏర్పడినాయి అని ఇప్పుడే మనం డిస్కషన్ చేశాము. లక్షదీవులు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించున్నాయంటే 32 చదరపు కిలోమీటర్లు కలవు. ఎన్ని దీవులు ఉన్నాయంటే లక్షదీవుల్లో 36 దీవులు కలవు. ఎన్ని దీవులు కలవు? 36 దీవులు కలవు. లక్షదీవుల విశేషాలు చెప్తున్నా నేను. 36 దీవులు కలవు. ఎన్ని దీవుల్లో జనాభా ఉన్నారంటే 11 దీవుల్లో జనాభా కలరు. 11 దీవుల్లో జనాభా కలరు. ఏంటివి? లక్షదీవులు. మరియు లక్షదీవులు ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం మధ్య ఉన్నాయంటే 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి మరియు 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు కలవు. 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు కలవు. ఏంటివి? లక్షదీవులు. మరియు ఏ రేఖాంశాల మధ్య ఉన్నాయంటే 71 డిగ్రీ తూర్పు రేఖాంశం నుండి 74 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు కలవు. గమనించడమ్మా, దీన్నే మీరు ఉనికి అంటారు. లక్షదీవులు ఉనికి గమనిస్తే 8 డిగ్రీస్ వద్ద స్టార్ట్ అవుతున్నది, 12 డిగ్రీస్ వద్ద ఎండ్ అవుతున్నాయి. ఇవి నార్త్ లాటిట్యూడ్స్. ఏ రేఖాంశం వద్ద స్టార్ట్ అవుతున్నాయి? 71 డిగ్రీస్ వద్ద స్టార్ట్ అయ్యి 74 డిగ్రీస్ వద్ద ఎండ్ అవుతున్నాయి. ఇవి ఈస్ట్ లాంగిట్యూడ్స్. అవి నార్త్ లాటిట్యూడ్స్, ఇవి ఈస్ట్ లాంగిట్యూడ్స్. గమనించండి, నేను ఆల్రెడీ పరిచయం చేశాను. 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వరకు కలవు. 71 డిగ్రీ తూర్పు రేఖాంశం నుండి 74 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య కలవు. ఎన్ని చదరపు కిలోమీటర్లు కలవు? 32 చదరపు కిలోమీటర్లు కలవు. ఎన్ని చదరపు కిలోమీటర్లు? 32 చదరపు కిలోమీటర్లు కలవు. ఎన్ని దీవులు కలవు? 36 దీవులు కలవు. ఎన్ని దీవుల్లో జనాభా ఉన్నారు? 11 దీవుల్లో జనాభా ఉన్నారు. భారతదేశంలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు. భారతదేశంలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు. ప్లస్
భారతదేశంలో ఎక్కువ అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. 94% అక్షరాస్యత కలదు. 94% అక్షరాస్యత కలదు. ఏ దీవుల్లో? లక్షద్వీపుల్లో. మరియు లక్షద్వీపుల్లో ఉత్తర దిశలో ఉన్న దీవి, ఉత్తర దిశలో ఉన్న దీవి గమనించండి, చెర్బానియన్ దీవి. చెర్బానియన్ దీవి లాస్ట్లో ఉండే దీవి. దక్షిణ దిశలో చివరిలో ఉన్న దీవి మినికాయ్ దీవి. ఎన్ననా? మినికాయ్ దీవి. దక్షిణ దిశలో చివరిన ఉన్న దీవి ఏంటి? మినికాయ్ దీవి. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి మినికాయ్ దీవి. లక్షద్వీపుల్లో అతి చిన్న దీవి బిత్రా దీవి. ఇక్కడ గమనించండి, బిత్రా, ఇక్కడ చూడండి అన్న, బిత్రా దీవి. లక్షద్వీపుల్లో చిన్నది, లక్షద్వీపుల్లో పెద్దది మినికాయ్ దీవి. పెద్దది మినికాయ్ దీవి. మరియు దేశంలో మీరు గమనిస్తే లక్షద్వీపుల్లో అతిపెద్ద నగరము ఆండ్రోత్. లక్షద్వీపుల్లో అతిపెద్ద నగరము ఆండ్రోత్. ఆండ్రోత్ అనేది లక్షద్వీపుల్లో అతిపెద్ద నగరం అమ్మ. ఇది మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి మినికాయ్ దీవి, నీకు కాదనలేదు. అతిపెద్ద నగరం ఆండ్రోత్ నగరము. ప్లస్ లక్షద్వీపుల్లో ఎంతమంది? లక్షద్వీపుల్లో 36 దీవులు అంటే ఎన్ని దీవుల్లో జనాభా ఉన్నారు? 11 దీవుల్లో జనాభా కలరు. ప్లస్ లక్షద్వీపుల్లో ప్రధాన పంట కొబ్బరి తోటలు ఎక్కువగా కనపడతాయి. లక్షద్వీపుల్లో ఎక్కువగా ఎలాంటి పంట పండిస్తున్నారు? కొబ్బరి తోటలు ఎక్కువగా పండిస్తున్నారు. ప్లస్ 94% అక్షరాస్యత కలిగి ఉన్నది. ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఎక్కువ అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఉత్తర దిశలో ఉన్న దీవి చెర్బానియన్ దీవి. దక్షిణ దిశలో ఉన్న దీవి మినికాయ్ దీవి. ఈ మినికాయ్ దీవిని ఇక్కడున్న సువేలి దీవిని వేరు చేస్తున్న ఛానల్ 9 డిగ్రీ ఛానల్. 9 డిగ్రీ ఛానల్ ఎవరిని? ఇక్కడున్న మినికాయ్ దీవిని, ఇక్కడున్న సుహేలి దేవిని వేరు చేస్తున్న ఛానల్ 9 డిగ్రీల ఛానల్. ఇక్కడున్న లక్షద్వీపులను, ఇక్కడున్న మాల్దీవులను, ఏ దీవులను? మాల్దీవులు అనేది దేశం. మాల్దీవుల దేశాన్ని, లక్షద్వీపుల ప్రదేశాన్ని వేరు చేస్తున్న అక్షాంశము 8 డిగ్రీల ఛానల్. 8 డిగ్రీల ఛానల్. ఛానల్ అంటే మీరు చెప్పాను కదా, ఆల్రెడీ వివరణ ఇచ్చాను. మాల్దీవుల దేశాన్ని, లక్షద్వీపుల ప్రదేశాన్ని వేరు చేస్తున్న ఛానల్ 8 డిగ్రీల ఛానల్. మినికాయ్ దీవిని, సుహేలి దీవిని వేరు చేస్తున్న ఛానల్ 9 డిగ్రీ ఛానల్. లక్షద్వీపుల రాజధాని కవరత్తి. మరి లక్షద్వీపులు మీరు గమనిస్తే ఎన్ని ఉన్నాయి? లక్షద్వీపులు 36 దీవులు ఉన్నాయి. ఎన్ని దీవులు ఉన్నాయి? 36 దీవులు ఉన్నాయి. ఈ లక్షద్వీపులు కేరళకు 300 కిలోమీటర్ల దూరంలో కలవు. ఎన్ని కిలోమీటర్లు కలవు? 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్ల దూరంలో కలవు. కేరళ రాష్ట్రానికి 300 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీపులు మీరు గమనిస్తారు. లక్షద్వీపులు హైకోర్టు కేరళ అధీనంలో ఉన్నది. లక్షద్వీపుల రాజధాని కవరత్తి అయితే లక్షద్వీపుల హైకోర్టు కేరళలో హైకోర్టు ఎక్కడుంది? కేరళ రాజధాని తిరువనంతపురం కదా. ఓకే, అలా కేరళ రాజధాని తిరువనంతపురం అయితే కేరళకు సంబంధించిన హైకోర్టు ఆధీనంలోని ఈ లక్షద్వీపుల హైకోర్టు ఆధీనం ఉంది. లక్షద్వీపుల హైకోర్టు అనే ప్రదేశము మరియు మీరు కేరళ రాష్ట్రంలో మీరు గమనించవచ్చు. ఇది లక్షద్వీపుల విశేషాలు. లక్షద్వీపుల్లో పిట్టి అనే అభయారణ్యం కలదు. ఎక్కడ? లక్షద్వీపుల గురించి పరిచయం చేశానన్న. ప్రవాల బిత్తకలు, పగడప దీవులు, 100,000 దీవులు, అమీన్ కన్నూరు లక్షద్వీపులు అంటున్నాము. మరియు ఇదంతా మనం డిస్కషన్ చేశాము. ఈ అక్షాంశాల మధ్య, ఈ రేఖాంశాల మధ్య ఉన్నది కూడా గమనించడం జరిగింది. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి మినికాయ్ దీవి, అతి చిన్న దీవి బిత్రా దీవి, అతిపెద్ద నగరము ఆండ్రోత్ నగరము.
అతిపెద్ద నగరము ఆండ్రోత్ నగరము. ఇవి మనకు విశేషాలు. నార్త్ చివరిలో ఉండేది చెరుబానియన్, సౌత్ చివరిలో ఉండేది మినికాయ్. సౌత్ చివరిలో ఉండేది మినికాయ్. ఇది 9 డిగ్రీస్ ఛానల్ ఎవరిని వేరు చేస్తున్నది? ఇక్కడ గమనించండి, ఇక్కడ పడిపోయినమ్మా 9 డిగ్రీ ఛానల్. 9 డిగ్రీ ఛానల్ ఇక్కడ ఉండే సుహేలి దీవిని మినికాయని వేరు చేస్తున్నది. 8 డిగ్రీల ఛానల్ ఇక్కడ ఉండే మాల్దీవుల దేశాన్ని, ఇక్కడ ఉండే లక్షద్వీపుల ప్రదేశాన్ని వేరు చేస్తున్న ఛానల్ 8 డిగ్రీల ఛానల్. ఇవి లక్షద్వీపులు విశేషాలు. ఓకే, 10 నిమిషాలు వచ్చింది సార్.